చూడు ఏం చేస్తున్నారు, కారు ఎక్కి మరీ తుడుస్తున్నారమ్మా. కవర్ అనవసరంగా తెచ్చామండి, ప్లేస్ ఆక్యుపై చేసింది. ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఉంటుంది కారులో. అయ్యా ఏ వదినా, అది చాలే. ఎందుకు అది చాలు వదినా. పొద్దున్నే పూజ చేసి ఓకే ఇక ప్రయాణానికి సిద్ధం అవుతున్నాము. లాస్ట్ మీరు టీలా, మీరిద్దరూ టీలు, నేను కాఫీ. విజయమ్మ కలుపుతుంది. ఇక్కడ చూడండి బ్యాగులన్నీ సేమ్ బ్యాగులు. మణెమ్మది, హైమాది, నాది, ప్రేమది, మా వారిది, అందరికి సేమ్ బ్యాగులు. మీరిద్దరు కన్ఫ్యూజ్ అయిపోతారు వదినా. కొత్తగా ఉన్నది హైమాది. ఇక్కడ పేర్లు రాసుకున్నారు కానీ టక్మని దిగేటప్పుడు మిస్ అవ్వచ్చేమో. చూసుకోండి, పేర్లు చూసుకోండి వదినా. మాయ మిస్ అవ్వలే, వేరే కలర్స్ కదా. ఈసారి కలర్స్ కొంటానుండు. వదిన అయ్యో ప్యాక్ చేసి ఇచ్చింది. నా బ్యాగ్ని అస్తమానం మర్చిపోతున్నాను అంటండి. ఆ బ్యాగ్ వెనకాల వదిన నీ బ్యాగ్ అంటూ ఉంటారు. ఆ బ్యాగ్లోనే అన్నీ ఉంటాయి, మైకు, ఫోను అన్నీను. హైమా ఏమో వాళ్ళ బావగారితో బయటికి వెళ్ళింది. అన్నయ్య గారు కూడా వీళ్ళకి కోటాయి కాజాలు, కాకినాడ ఫేమస్ కదండి కాజాలు, ఇంకా ఏయో అడిగారనమాట. అవి కొనటానికి హైమాని బయటికి తీసుకెళ్ళారు. విజయమేమో అన్నీ ప్యాక్ చేస్తుంది మాకు. ప్రేమబాబు రెడీ అయ్యి కూర్చున్నాడు. అమ్మ తల్లి పెట్టచ్చా. మా వదిన చూడండి దాని నుంచి మామూలుగా అయితే అంటది చీర మార్చుకోనా, నైటీ వేసుకోనా అంటది. ఇప్పుడేమో దాని నుంచి ఈ బయట పెట్టాను. ఆల్రెడీ ఒక బ్యాగ్ పెట్టేసింది. నేను వీడియో తీస్తాను అని అంటే మళ్ళీ తెచ్చిపెట్టి నైటీలాగా పెట్టైనా ఇందాన్ని ఏదో సినిమాలో నాకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు అని కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగా నేను బ్యాగులు బయట పెట్టినా. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు అడిగిన. తల్లో పెట్టి పెరుగుట్టించమంటారా? చూడు అన్నం పెరుగు వేసేయనంట. అలాగా పద పెడదాం. నీ బ్యాగ్ నువ్వు కాగితం, నీ బ్యాగ్ ఖాళీ ఉంది. నాదే లేదు, నిండిపోతుంది. ఇప్పుడు అన్నయ్య అయ్యో తేవటానికి వెళ్ళారు. రమ్యకి కాజాలు తెస్తానంటారు. వాళ్ళు స్వీట్సే తింటలేదు అన్నయ్య, నన్నే తేవద్దు అంటుంది అని అంటే సరే రమ్యకి జాంకాయలు ఇష్టం, జాంకాయలు తీసుకొస్తానని వెళ్ళారు. జాంకాయలు అది అంటే జాంకాయలు జాంకాయలు ఎంత బాగున్నాయో అండి కాకినాడలో. మేము వచ్చేటప్పుడు ఏమండి ఎక్కడ కొన్నాం మనం? మురమళ్ళ సంతలో తీసుకున్నాం. ఇదివరకు కూర్చున్నా మనం బేవారి నుంచి వచ్చేటప్పుడు బాగా కొన్నారు మురమళ్ళలోనే. సంత జరుగుతుంది. ఎంత బాగున్నాయో తీయగా జాంకాయలు భలే బాగున్నాయండి. మళ్ళీ నాకు కాకినాడలో ఈ రోడ్డు అంతా కూడా ఆ జాంకాయలు కనిపించింది. మరి మా వైజాగ్ బాబు కూడా బాగట్లేదు. జాంకాయలు తిన్నాను. అసలు ఇదివరకు ఏంటన్నా యాపిల్ కన్నా కూడా పేదవాడి యాపిల్ అని జాంకాయ తినమాట. ఇప్పుడు అసలు మంచి జాంకాయ లేదు. మన పెరట్లో 3 చెట్లు వేసా, జాంకాయ చెట్లు. అవి ఎప్పుడు కాస్త ఇంకా స్థలంగా ఉందా పాలు నా వల్ల కాదు. పెట్టేయమ్మా, పెట్టే అన్నీ వచ్చినాయా రాలేదా హైమాయి? ఇప్పుడు మేమందరం కలిసి బయలుదేరుతున్నాం అన్నమాట అండి. ఇప్పుడు ఏంటో ప్రయాణం మీకు అర్థం కాలేదు కదా. ఇలా చూడండి, రాంబాబు డ్రైవర్ గారు రెడీ అండి. పాపం రాత్రి 2 అయిపోయింది వచ్చేసరికి. పడుకునేసరికి 1 గంట అయింది, పడుకునేసరికి 2. ఎవరు? ప్రసాదా? ఏంటో కనుక్కో. ఇలా చూడండి, ఇంక ఇవన్నీ తెచ్చే పనిలో ఉన్నారు అన్న తమ్ముడు ఇద్దరు. అన్నాను చెల్లి. హ్యాండ్ బ్యాగ్ ఓకే. మా కారు శుభ్రంగా తుడిచేసి మా వారు రెడీగా ఉంచారు. ఇప్పుడు మణెమ్మ, హైమ, నేను, ప్రేమబాబు, మా వారు అందరం కలిపి వైజాగ్ ప్రయాణం అవుతున్నాం అన్నమాట అండి. హైమ ఏమో బజార్ వెళ్ళింది అన్నయ్య గారితో. వచ్చిన తర్వాత ఇక అందరం బయలుదేరుతామండి. ఏమండి డిక్కీ తీయాలి.
వదినా వదినా అయిమా ఏమో పైన పెట్టు మరి అయ్యమదా ఆ, ఉండి చూడాలి అయ్యమది ఏదో కాదు దాని మీద ఒక మార్కర్ పెన్ తో పేరు రాసుకోవచ్చు. పెట్టుకున్నారు, ఇదేంటి? తీసి, ఇది గాలి చీరే, ఇది మా గాలి ఐదారి చీరే. గోల కానీ బ్యాగులు ఓపెన్ చేసి ఇది హైమాది ఇది పైన పెట్టాలి అని మరి ముందు ఒకటి ఎందుకు మార్కర్ పెన్ తో ముందు హైమా దిగిపోద్ది. మార్క్ రాసుకుంటే హ్యాపీ. ఇప్పుడు ఒకళ్ళ బ్యాగ్ ఒకళ్ళు మారిపోయింది. ఇప్పుడు నర్సన్ బయట వెళ్ళిపోతే ఇప్పుడు వైజాగ్ ఒకటి వైజాగ్ వెళ్ళిపోద్ది. మా కలర్లు వేరు కొనుక్కుంది అప్పుడు మా అయ్యే ఒకలాంటి కొనిచ్చి దిగి ఎదర పెట్టండి. నీదొకటి నాదొకటి ప్రేమదొకటి హైమాదొకటి మనది హైమాది ఎక్కేసింది. అది ఇంకో బ్యాగులో పెట్టుకుంటుంది. అలా కాదు దిగినప్పుడు వచ్చింది హైమా కోసమే వెయిటింగ్. మణికి కలిపి నాకు ఒక ప్యాకెట్ చాలు. ఓకే ఒక బ్యాగ్ నాకు ఈ ప్యాకెట్ ఇది. అందులో వేసేద్దాం. ఓకే ఏ పప్పలు తెచ్చుకున్నావా? అయ్యమా నీ కలవ పూలు రికార్డులోనే ఉంది. వద్దు అందులో పెట్టుకున్నాం కదా అవి చాలు. అదే పక్కన అయిమారా బాగా చూడదు అయ్యమారా. అన్ని కొనిపించి తెచ్చుకుంది. ఆఖరి హైమా ముద్దులు మన ముద్దుల అందరికీ తెచ్చావా? ఇటు తిరిగి హైమా. అందరికీ వేరే వాళ్ళు నాకు కూడా తెచ్చేస్తాను అన్నారు. నాకు కోల్డ్ అండ్ స్వీట్స్ అన్నయ్యా. ఇచ్చేయండి మీరే హైమా నేను పెడతాను. ఏం పెట్టా? నువ్వు వెళ్ళి నువ్వు కూడా తీసుకో. ఏళ్ళ బుజ్జి ఒకటి. వెళ్ళా? అది ఆ. మా జాంకాయలు కవర్ ఇచ్చేయండి. ఏంటి బావగారు ఆ. వదిలి జాంకాయ కావాలి ఇదే జా- దయ్యాలు స్వీట్స్ తెస్తానన్నారు. అది అసలు మమ్మల్నే తేవద్దంట. జాంకాయలు ఇష్టం లేదు, జాంకాయలు ఇచ్చారు. ఎంత బాగున్నాయో. బావగారు మాకు 2 వాటలు ఇవ్వాలి. 2 ఇవ్వాలి మాకు. చిన్న మరిదికి పెద్ద మరిదికి 2 ఇవ్వాలి మాకు. ఊరికే సరదాగా ఊరికే అలా ఉంది. ఊరికే సరదాగా ఎన్ని ఫోల్డ్ అని ఉన్నాయి వదినా. పర్వాలేదు ఇంకా అంతా మాకు ఉండదు. అమ్మవారికి ఆషాఢ మాసం మా వాళ్ళమ్మ సార్ అది. ఇలా మా ఊళ్ళమ్మ సార్ కనుక్కోమన్నాను సార్. నేను ఫోన్ ఎత్తలేదురా శర్మ. నేను పెడతాను ఉండండి అన్నాను. మరి పెట్టాలి ముందు వస్తాను నేను. అలా తిప్పాలి బయట బావగారు ఎలా ఇచ్చండి ఇద్దరు అన్నయ్య ఒకసారి ఇలా రండి. అయ్యమా అటు తప్పు. ఇటు. వాటర్ బాటిల్ పెట్టారా నాకు పెట్టకూడదు బావగారికే. నేను పెట్టచ్చు. ఆయన ఆరోగ్యం చల్లగా ఉండండి. అన్నయ్య ఇది వదినా? ఇక్కడికి ఈయన పెద్ద కొడుకు అయితే మా ఇంటి పెద్ద అల్లుడు గారు. ఎంతమంది అల్లుళ్ళు వచ్చినా హోదా మీదే అన్నయ్య. మీరు కూడా అక్షంతలా నేను ఇస్తాను. ఆయన ఆరోగ్యం ఆరోగ్యం ఉండాలి. ఆయన కూడా సంపదలు అలాగే ఉంటారు. ఆరోగ్యం ఉంటే సిరి సంపదలు ఉన్నట్టే. అదే కూడా నిలబడదు. ఉండనే ఉండదు. పెట్టాయి మనమ్మకి కూడా పెట్టాయి పనిలో పని. అక్కకి పెద్దదేగా. మంచి పెళ్ళికి అదే ముందు రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చెయ్యి, తర్వాత పెళ్ళి 2 ఉన్నాయి నీకు పెద్ద కార్యక్రమం. నిలబడితే పెళ్ళి అయిపోతుంది. బావగారు అంటే నువ్వు నుంచి ప్రత్యుష్ మ్యారేజే ఇంకా మిగిలింది. అందరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా హైమా కొడుకు పెళ్ళే ఉన్నదండి. మా ఫ్యామిలీలోనే ఈ ఫ్యామిలీలో అందరి ఫ్యామిలీలో అందరూ ఒకడే ఉన్నాడు. వాడే ఉన్నాడు అన్నమాట.
డెస్టినేషన్ మ్యారేజ్ పెట్టి అయితే డెస్టినేషన్ వెడ్డింగ్. చాలా చాలా హోప్స్ ఉన్నాయి అందరికీ. పిల్లలని కలలు కనేస్తున్నారు పిల్లలందరూ. రాంబాబు మిస్ సెల్ఫీ తీసి కూడా ఎలా ఉంటాడు? సెల్ఫీ తీసేయి. ఇంత బాగా ముద్దుల బామ్మద్దులతో ముద్దుల బావ బావగారే బావ అని ఎప్పుడు అనరు. ఓకే బాయ్ డన్. అది ఎలా కూర్చో అటు వచ్చేయి. ఎదురొచ్చింది ఇచ్చమ్మ. పెట్టుకున్నా ఓకేనా అన్నయ్య. బాయ్ బాయ్ వదినా వెళ్ళొస్తా. బాయ్ అన్నయ్య. బాయ్ బాయ్ అన్నయ్య. సత్యనారాయణ గారిని ఒకసారి అడుగుతున్నావు కదా సైట్ వదినా వెళ్ళొస్తానమ్మా. బాయ్ బాయ్. రెస్ట్ తీసుకో. 3 రోజుల నుంచి అసలు రెస్ట్ లేదు. అలిసిపోయింది. సరే మా తల్లి బాల కనకదుర్గ అమ్మవారి గుడి అంటండి. అండి అందరం వైజాగ్ బయలుదేరాము. ఇదిగోండి మీ అంకుల్ గారు, అయ్యమత్త, మణత్త, ప్రేమ్ బాబాయ్ అండ్ నేను అందరం కలిసి వైజాగ్ బయలుదేరాము అనమాట అండి. వైజాగ్లో చిన్న పని ఉన్నది చూసుకుని అందరినీ ఎవరి డెస్టినేషన్ దగ్గర వాళ్ళని దింపి నర్సన్పేట కూడా అంట దింపి ముద్దులు ఆడపడిచిన అని చెప్పి తనని మాత్రం స్పెషల్గా వాళ్ళ ఇంటి దగ్గర దింపి రావాలంట నర్సన్పేట. అయ్యి బాబోయ్ నేను రానమ్మో ఈ వెండి తెస్తేనే వస్తాను. అసలు ఎలా ఇసుక లారీ యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడే అంటారండి. మన ముందు ఇదే అవును పెద్ద లారీ వెళ్ళింది పక్క నుంచి వెళ్తే ప్రేమ సైడ్ నుంచి తీసుకొచ్చాడు. ఏ ఊరు? తాటిపర్తి అంటండి. తాటిపర్తి దగ్గర అయ్యింది యాక్సిడెంట్. కబుర్లాడుకుంటూ ఎక్కడి వరకు వచ్చాము? ఎలమంచిలి వరకు వచ్చేసామండి. అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ మళ్ళీ మారిందండి. సరే ఎలానో వైజాగ్ వెళ్తున్నాం కదా ఆంది వేనేనని చెప్పి సబ్బవరం వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి సబ్బవరంలో మా సైట్ ఉన్నది కదా ఒకసారి చూసుకుని వెళ్ళటం కోసం అని చెప్పి వెళ్తున్నాము. అలానే హైమా కూడా చూస్తానని అంది. మళ్ళీ మా జర్నీ డైరెక్ట్ వైజాగ్ ఇక కాకుండా సబ్బవరంలో ఆగి మా సైట్ని విజిట్ చేసి మా స్థలం ఒకసారి చూసుకుని ఎక్కడి వరకు వచ్చింది ఏంటి. కంపల్సరీ వైజాగ్ వచ్చినప్పుడు అలా చూసుకుంటున్నానండి వీలైనంత మటుకు చూసుకుని నెక్స్ట్ వైజాగ్ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మా జర్నీ ఇలా మారింది. వెనకాల అమ్మగారు ఎవరమ్మా? కళ్ళు చూడ అమ్మగారు పెట్టుకోమన్నాను ఎండలోని కళ్ళు నీదేది పెట్టుకుంటావా? అవ్వకుండా ఉంటాయి. చూసి కళ్ళు అవును స్ట్రైన్ అవుతుంది. నేను ఇవి కూడా డే అండ్ నైట్ చేయించుకున్నాను. ఇది రెగ్యులర్ కూడా డే అండ్ నైట్ చేయించుకున్నాను. చల్లగా పెట్టుకున్నది స్పెట్స్ బాగానే ఉంది. ఇక నేను పెట్టుకున్నాను. పెట్టుకో. ఇది ఎక్కడది? పిల్లలు పంపిందా నీకు? కిరణ్మయ్య పంపిందా? బాగుంది. పెట్టుకోవద్దు. నాది ఉంది. లారీ లాగుతాయి కదండి అక్కడ ఉన్నాము.